వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏఎల్పి సిబిటి 1కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా అఫీషియల్గా పెంచారు. సో నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, ఎగ్జామ్ ఈ మంత్ తర్వాతే ఉంటుంది, అప్పటి వరకు ఉండదని. యాజ్ ఏ రైల్వే గాయ్గా సో కొన్ని చెప్పకూడదు, బట్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ఉంటేనే నేను అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో మన యొక్క ఛానల్లో అన్ని క్లాసెస్ నేనే చెప్పడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సిబిటి 1 100% క్లియర్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, సో టైం ఉంది కనుకనే స్లోగా ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. తొందర అన్ని బుక్స్ చదవాలి, అంతా కంప్లీట్ చేయాలని కాకుండా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో చదివితే డెఫినెట్లీ సక్సెస్ అయితే సాధిస్తారు. సో కంగారు ఏం లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఇది ఎస్పెషల్లీ రైల్వే ఛానల్ మాత్రమే. రైల్వే కోర్సెస్ ఉన్నాయి. ఏ కోర్సు తీసుకున్న వ్యాలిడిటీ మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుంది. ప్రజెంట్ 50% ఆఫ్తో మీకు రన్ అవుతూ ఉన్నాయి. జస్ట్ 499 రూపీస్ ఓన్లీ. ఇంకొక కొద్ది రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఓకే, సో ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే జనరల్లీ 30 years వరకు ఉంటుంది. కోవిడ్ కారణం వల్ల ఇప్పుడు అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇంకొక 3 years, అంటే 30 + 3 33 years అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 36, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 38 years వరకు కూడా ఏఎల్పి సిబిటి 1కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు July 2nd 1991 కంటే ముందు పుట్టి ఉండకూడదు, అండ్ 88/7/2 ఓబీసీ వాళ్ళు అంతకు ముందు పుట్టి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1986 July 2nd అంతకంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓకేనా? సో ఇది మాత్రం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోయర్ లిమిట్, అంటే 2006 July 1 తర్వాత పుట్టిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదు అని ఇవ్వడం జరిగింది. ఇది నిన్న వచ్చిన నోటీస్. సో ఈరోజు వచ్చిన నోటీస్ కనుక చూసినట్లయితే మీకు ఆల్రెడీ నేను సిబిటి 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండే చెప్తా ఉన్నా, మే తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయని. మీకు ఆల్రెడీ నేను చెప్పకూడదు కొన్ని, ఎందుకంటే మనం ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాం కనుక. బిఫోర్ అంటే 2020 ఆ టైంలో గ్రూప్ డి ఎన్టీపీసీ రైల్వే ఎగ్జామ్స్కి ఎవ్రీడే 2 ఎగ్జామ్స్ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని ఎవ్వరు గెస్ చేయలేదు, ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ నోటీస్ వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. బట్ మన ఛానల్లో బిఫోర్ కొన్ని మంత్స్ ముందే చెప్పడం జరిగింది. సో మనం అంత దగ్గరగా వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఆర్గనైజేషన్కి. బట్ అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చేయొద్దు కూడా. ఓకే, సో ఏఎల్పి సిబిటి 1 కనుక చూసినట్లయితే June to August ఆ మధ్యలో జరుగుతాయని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. బట్ మీకు ఇంకొద్దిగా లేట్ అవుతుంది, జూలై ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. జూలై ఆగస్ట్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశాలే ఉంటాయి. సో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో మీ మైండ్లో మాత్రం June to August అనేది పెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ మన యొక్క యాప్లో క్లాసెస్ ఏఎల్పి సిబిటి 1 అవుతూ ఉన్నాయి. ఇంకా అందులో రీజనింగ్ కొద్దిగా అప్లోడ్ చేయలేదు, అండ్ సైన్స్ అప్లోడ్ చేయలేదు. కరెంట్ అఫైర్స్ అయితే పెద్దగా నో నీడ్ టు వర్రీ. ఓకేనా? సో స్లోగా చదవండి, ఎందుకంటే మనకి ఇంకా ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్ కూడా ఉంటుంది. ఓకేనా? 5 months ఉంటుంది. సో 5 months మీరు స్లోగా చదివినా క్రాక్ చేయొచ్చు. గ్రూప్ డి వాళ్ళు, ఎన్టీపీసీ వాళ్ళు కూడా తీసుకోండి, ఎందుకంటే మనం ఈ రోజు నుండే ఎవ్రీడే 2 classes అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం అందులో. సో వారు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇది రైల్వే క్లాసెస్కి సంబంధించిన ఛానల్ మాత్రమే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ అవ్వండి. ఓకే, సో నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి.
బట్ కొన్నిసార్లు తప్పదు, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే తప్పదు కనుక చెప్తా ఉంటా. సో మీరు అఫ్కోర్స్ చూసినా కానీ మీకు తెలుస్తూనే ఉంటుంది, నాది క్లాసెసే ఉంటా ఉంటాయి ఎప్పటికీ రెగ్యులర్గా. ఓకే, సో క్లాసెస్ చూడండి ఫస్ట్, డెఫినెట్లీ నచ్చుతాయి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, బట్టీలు పట్టించడం ఉండదు. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.